పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపుగా 1600 కోట్ల రూపాయలు క్లియర్ చేయాల్సింది ఉంది. అవి ఇస్తేనే మేము ఈ రోజు ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు గత ప్రభుత్వం చేతకాంతనం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో ఒకసారి మన అందరికీ తెలుసు. 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మరి దిగిపోయాడు. కానీ వారి భార్య అయిన భారతి గారు పేపర్లో మాత్రం, సాక్షి పేపర్లో మాత్రం 1600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వారు కథనం ఒకటి వేశారండి. వారికి వేయడానికి అసలు సిగ్గుందో అడుగుతుంది భారతిరెడ్డి గారిని. 1600 కోట్ల రూపాయలు 45 రోజుల్లో ఎలా ఖర్చు పెడతాయి, ఎలాగా హాస్పిటల్ బకాయి ఉంటారు చెప్పండి ఒకసారి. 45 రోజుల్లోనే ఇన్ని ఆపరేషన్లు అయిపోయినాయా? అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు అన్నింటినీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి రుద్దాలని భారతిరెడ్డి గారు చూస్తున్నారు. అమ్మ, ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన ఎంత అవినీతి చేశాడు, ప్రజలకు ఏం చేశారు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో ఎవరమ్మా ఆడుకుంటున్నారు? ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నది మీరు. 5 ఏళ్లలో చూస్తున్నాం ఎన్నిసార్లు మరి ఆ రోజున హాస్పిటల్స్ మేము బిల్లులు చెల్లించాలని చెప్పేసి రోడ్డు ఎక్కలేదు. ఎన్నిసార్లు ప్రజా ఆరోగ్య సేవలు బంద్ చేయలేదు, ఎన్నిసార్లు చేశారు ఆ రోజున. మీ చేతగాని ప్రభుత్వం 5 ఏళ్లలో ఎన్నిసార్లు చేశారు. ఇప్పుడే ఎన్డీఏ కూటమి ఇప్పుడిప్పుడు అన్ని కూడా సర్దుకొని ఒక్కొక్కటి కూడా చేసుకొని వస్తున్న తరుణంలో ఇది కావాలని భారతిరెడ్డి గారు ఎన్డీఏ కూటమి మీద బుర్ర జల్లడానికి సాక్షి పేపర్ని అడ్డు పెట్టుకొని ఈ రోజున మరి ఒక కథనాన్ని రిలీజ్ చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇవాళ మా గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మాకు శ్వేతపత్రం రిలీజ్ చేయడం రెడీగా ఉన్నాం. ఎందుకంటే 45 ఏళ్ళలో మేము ఎంత ఖర్చు చేసాం, ఆ ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ కింద ఎంత రిలీజ్ చేసాం, ఎన్ని ఆపరేషన్లు అయినాయో శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే గతంలో ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పేసి కూడా ఈ సాక్షి పేపర్ల కథనం చూసాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం? మీరు ఒకసారి 5 ఏళ్ళకి వెళ్ళండి వెనక్కి ఒకసారి. ఎన్నిసార్లు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని బంద్ చేసినాయండి బిల్లు కారణంగా. ఆరోగ్యశ్రీ అనే కాదు, కనీసం ఎంప్లాయీస్కి సకాలం జీతాలు ఇచ్చిన ఏ రోజునైనా 1వ తారీఖు నాడు సకాలం మీరు జీతాలు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి నెలలో జీతం అందుకున్నారు. 5 ఏళ్ళ కాదు లేదు. ఏ ఒక్క ఎంప్లాయీ ఉద్యోగస్తుడికి కూడా 1వ తారీఖున జీతం అందలేదు. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారంలో చేపట్టిన వెంటనే మొదటి నెల జీతం అందుకున్నారు. మీరు ఎవరి బకాయిలు చెల్లించారు? ఈ రోజున ప్రతి ఒక్క మనిషి మీద మీరు ఎంత అప్పుల భారం చూపించారండి. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. మొత్తం అప్పుల్లో కూరుకొని ఉంది ఈ రాష్ట్రం. మరి చంద్రబాబు నాయుడు గారు దురదృష్టం ఏంటో తెలియదు కాదండి. ఎప్పుడు ఆయన అధికారంలో ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన ఆర్థిక వనరులు ఎంత 5 ఏళ్లలో కోడి కొట్టి వస్తారు. కానీ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా నాశనం చేస్తారు. మళ్ళీ వాళ్ళ ఆయనకి మళ్ళీ అదంతా ఆర్థిక వనరులు చేకూర్చుకోవాలి, మళ్ళీ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి మళ్ళీ బయటకు తీసుకురావాలి. ఆయనకు ఎప్పుడు కూడా విశ్రాంతి లేని నాయకుడు అండి. ఆయనకి ఎప్పుడు కూడా కష్టమే. ఎప్పుడు కూడా ఆర్థిక వనరులు చేకూర్చుకొని ప్రతి పథకాన్ని కూడా అమలు చేయడానికి ఈ రోజున మీరు చూసుకోండి. అసెంబ్లీలో చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందండి అసెంబ్లీ. ఇవాళ అసెంబ్లీ చూడడానికి ప్రతి ఒక్కరు కూడా టీవీల ముందు కూర్చున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా బూతులు నేర్చుకోవడానికి అయితే అసెంబ్లీకి వెళ్ళేవారు, చూడడానికి చూసేవారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే ఎన్డీఏ కూటమి మొత్తం టోటల్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే అక్కడ మాట్లాడారు. ఎక్కడ కూడా ద్వేషాలు కానీ విద్వేషాలకు కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఎంత చక్కగా ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ చూసిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, మా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేశారు. మేడం, ముఖ్యంగా ఇదే తరుణంలో దాదాపుగా 700 కోట్ల రూపాయలు జగనన్న భూరక్ష సర్వే కింద 700 కోట్ల రూపాయలు సర్వే రాళ్ళు పాత్రని ఖర్చు పెట్టడానికి, సర్వే రాళ్ళు కొనడానికి ఖర్చు పెట్టడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? ఎందుకు ఖర్చు పెట్టండి? జగన్మోహన్ రెడ్డి బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుపడడానికి కేవలం వాళ్ళ బినామీల కోసమే రకరకాల పేర్లు మార్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఇవాళ రాళ్ళు పాదడానికి 7,000 కోట్ల రూపాయలు వాళ్ళ బినామీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల సొమ్మును ఇవాళ స్వాహా చేశారు. అంతే కాదండి, గతంలో మీరు చూసుకోండి, సచివాలయాలకు రంగులేశారు, వైసీపీ రంగులు, గుళ్ళకు రంగులేశారు, శ్మశానాలకు రంగులేశారు, చెత్త కుండలకు రంగులేశారు. ఇదంతా ఎవరి డబ్బండి? మళ్ళీ కోర్టు ముట్టకాయలు పెడితే మళ్ళీ దాన్ని చెరపవేయడానికి 1,100 కోట్ల రూపాయలు మళ్ళీ వెచ్చించారు. ఇదంతా ఎవరి డబ్బండి? ఈ రోజున అప్పుల పాలన రాష్ట్రం ఉందంటే కారకులు ఎవరండి?
జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిన్న పిల్లలన్నా చెప్తారు ఏ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అప్పులకి ఈ రాష్ట్ర అప్పులు పోవడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి. మేడం ముఖ్యంగా పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు గతంలో ప్రింట్ చేసి ఇచ్చారు. అవునండి. దాన్ని తీసివేస్తూ రాజముద్రను వేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ ఎంత మేర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటారు? అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకు అనుకుంటే అది వాళ్ళ స్వరాజ్యతం అండి. వాళ్ళు కష్టపడిన వాళ్ళ కష్టార్జితం ఇవాళ. అందుకే ఇవాళ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమి కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుందండి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా రాజముద్రను మాత్రమే ఆ పాస్బుక్ ఫోటోల మీద వేయమని చెప్పారు. ఎవరి ఫొటోస్ లేవు ఇందులో. అది ఎన్నికల ముందు ప్రజలందరూ కూడా భయపడ్డారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేస్తున్నారు, దీని మీద మా పాస్ పుస్తకాల మీద మా ఆస్తులన్నీ కూడా లాగేసుకున్నాడని ప్రజలు చాలా ఆందోళన పడ్డారు. కానీ వాళ్ళ రాజముద్రని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కూడా మరి ముద్రించారో అందరూ కూడా చాలా సంతోషంగా మరి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి.